ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం డోర్లకు లాక్లు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరి పోఖ్రా వెళ్తున్నాం ఫ్రెండ్స్. పోఖ్రా వెళ్ళే దారిలో మార్ఫా అనే ఒక విలేజ్లో రాత్రి 8:30కి డిన్నర్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ ఒక అక్క, నేపాలీ అక్క పరిచయం అయింది. ఆమె ఆ టైంలో మాకు అన్నం వండి పెట్టిందనమాట. ముక్తినాథ్ టెంపుల్ బయట వాతావరణం చూడండి ఫ్రెండ్స్. అక్కడ దూరంగా ఊరు రాణిపోవా. నా వెనకాల ఉన్న గేటు, ఈ గేట్ నుంచే ఇంకా దాదాపు 1 కిలోమీటర్ లోపట్టుకుంది ఫ్రెండ్స్. ఆ దూరంగా లైట్లు కనపడుతున్నాయి, రాణిపోవా విలేజ్. ఓం శ్రీ ముక్తినాథేశ్వరాయ నమః. దండం పెట్టుకోండి ఒకసారి అందరికీ. స్వామివారికి ఇక్కడ ఉన్న అందరికీ దండం పెట్టుకోండి. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ముక్తినాథ్కి చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. కాకపోతే మేము లేట్గా రావడం, మాకు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఒక స్వామివారిని ఒక్కరిని దర్శనం చేసుకున్నాం. తర్వాత స్వామివారిది మేము కరెక్ట్గా దీపారాధన టైంకి అందుకున్నాం అనమాట. నైట్ అయిపోయింది. మిగతా వాటికి అయితే అందుకోలేకపోయాం. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పోఖ్రాకి వెళ్తున్నాం. ఇప్పుడు పోఖ్రాకి వెళ్ళాలంటే దాదాపు నాకు తెలిసి 6 అవర్స్ 7 అవర్స్ అవుతుంది. ఈ దారిలోనే మార్ఫా అనే విలేజ్లో ఒక నేపాలీ అక్క వాళ్ళ ఇంట్లో నైట్ డిన్నర్ చేశాం ఫ్రెండ్స్. అదే ఈ వీడియో. ఓం నమ శివాయ. ఓం శ్రీ ముక్తినాథాయ నమ. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నమ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. ముక్తినాథ స్వామి దర్శనం అనంతరం బయలుదేరి పోఖ్రా వెళ్తున్నాం ఫ్రెండ్స్. రాత్రి వేళల్లో ముక్తినాథ్ రోడ్లు అయితే అసలు అడ్వెంచరస్ రోడ్లు. మీరు ఆల్రెడీ డే టైంలో చూశారు. మొత్తం మట్టి రోడ్లు, కొండలు, గుట్టలు, ఐస్ కొండలు, కూలిపోయినట్టుగా ఉండే ఏరియా అనమాట. మేము ఇప్పుడు వెళ్ళే దారిలో ఇక్కడ మార్ఫా అనే ఒక విలేజ్లో ఆగి నైట్ డిన్నర్ చేసాం ఫ్రెండ్స్. చాలా నేపాలీ అక్క ఆ రాత్రిపూట భయంకరమైన చలిలో కూడా మేము అక్కడ వెయిట్ చేసి అప్పటిదప్పుడు వేడివేడిగా వండి పెడితే తినేసి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ కొండలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కొండ చర్యలు పడిపోయి ల్యాండ్ స్లైడింగ్స్ అయినాయి. చాలా డేంజరస్ అడ్వెంచరస్ రోడ్ అనమాట ఈ రోడ్డు. ఈ రాత్రి మేము రిటర్న్ అయ్యి పోఖ్రా వస్తున్నాం అనమాట. పోఖ్రా వెళ్ళే దారిలో మార్ఫా విలేజ్ ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా ఫ్రెండ్స్. ఈ మార్ఫా విలేజ్ యాపిల్ పండ్లకి పెట్టింది పేరంట. ఈ ఏరియాలో బాగా యాపిల్ చెట్లు ఉండి యాపిల్ తోటలు బాగున్నాయంట. ఇక్కడ యాపిల్స్ బాగా పండిస్తారంట. ఇక్కడ ఏంటంటే మేము రాత్రి డిన్నర్ చేసాము. ఎందుకంటే ఈ అడవిలో ఎక్కడ చూసినా చాలా మాకు హోటల్స్ ఏం దొరకలేదు. కాకపోతే వెళ్తా ఇక్కడ ఒక మార్ఫా అనే ఊర్లో ఒక దగ్గర ఆగితే అప్పుడే హోటల్ క్లోజ్ చేశారు. మామూలుగా ఏంటంటే ఈ నేపాల్ ఏరియాలో 7కే క్లోజ్ అయిపోతుంది మొత్తం మార్కెట్ అంతా. ఈ రాత్రిపూటలో ఎలా ఉన్నాయో చూడండి మట్టి రోడ్లు. అయితే వెళ్ళి మేము ఒక అక్కని అడిగితే ఆమె అగ్రి అయ్యి వెయిట్ చేయమని చెప్పింది. వెయిట్ చేసి మేము అక్కడ డిన్నర్ చేసాము. చాలా అద్భుతంగా అప్పటిదప్పుడు వేడివేడిగా చేసి పెట్టిందనమాట. ఈ చలిలో అసలు ఈ అడ్వెంచరస్ రోడ్లో అక్కడ ఆ ఊర్లో ఆగి మేము డిన్నర్ చేసాము. ఆ డిన్నర్ చేసింది చూపించడం కోసమే నేను ఈ రాత్రిపూట ఏం లేదు, కాకపోతే అది నాకెందుకో మంచిగా అనిపించింది. అక్క వాళ్ళ హోటల్లో ఆమె ఒక ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించిన ఆమె ఇదనమాట. దానివల్ల ఆమెకి ఎన్నో అవార్డులు, ఎన్నో మెడల్స్ చాలా వచ్చినాయి. నాకు అది చూడగానే ఆ హోటల్ని చూపిద్దామని. హోటల్ పేరు దేవరాలి రెస్టారెంట్. ఫుడ్ కూడా న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్డే అనమాట. అక్కడ మళ్ళీ ఆమె పచ్చళ్ళు, కారాలు, పొళ్ళు అవి కూడా తయారు చేసి అమ్ముతుంది. వాటి గురించి కూడా ఆమెకు అవార్డు విన్నింగ్ మెడల్స్ చాలా వచ్చినాయి అనమాట. దానికోసమని నేను మీకు ఈ వీడియోలో అది చూపిద్దామని చెప్పేసి చేశాను ఫ్రెండ్స్. ఇది నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరెవరైనా ముక్తినాథ్ నుంచి పోఖ్రా వెళ్ళే దారిలో ఈ దేవరాలి రెస్టారెంట్ మార్ఫాలో ఇదే కనబడేదే ఫ్రెండ్స్ హోటల్. ఇది హోటల్ అనే కంటే కూడా ఇది ఒక అద్భుతమైన ఆర్గానిక్ షాప్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇక్కడ అసలు లోపల వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్మాస్ఫియర్ మాత్రం. मेरा नाम सुकुंदा साइली। होटल का नाम देवराली रेस्टोरेंट, देवराली होटल एंड रेस्टोरेंट, मारफा मुस्तांग गांव। ये मारफा बोलता है, भाजपा। हाँ मारफा। अच्छा है होटल। नमूना गांव मारफा, मुस्तांग जिला के टॉप गांव। अच्छा। विलेज के नाम है मारफा। देवराली रेस्टोरेंट। अच्छा। इंडिया का सौर
बहुत आता है, यहाँ का खाना खाता है, सर्विस अच्छा है बोलता है, खाना अच्छा बोलता है, शुद्ध भेज खाना खिलाएगा हम। अनि साफ सुथरा अच्छा है, हाइजेनिक खाना अच्छा। है, ऑर्गेनिक है। आपसे देखेगा नहीं, बहुत सफा है, हाइजेनिक है, टेस्टी खाना है। इंडिया ఫ్రెండ్స్ ఇక్కడ మేము లంచ్ చేసాం, డిన్నర్ చేసాం నైటు ఈ ఊర్లో ముక్తినాథ్ నుంచి వస్తూ రిటర్న్లో ఇక్కడ చేసామన్నమాట. చాలా బాగా అప్పటిదప్పుడు వేడివేడిగా నూడిల్స్ రెడీ చేసి ఇచ్చింది సిస్టరు, చాలా బాగా పెట్టింది. ఎవరైనా ఈ వీడియో చూస్తే ఈ ఏరియాలో వస్తే మాత్రం సిస్టర్ వాళ్ళ హోటల్లో డిన్నర్ అయినా లంచ్ అయినా టిఫిన్ అయినా మనకు అప్పటిదప్పుడు రెడీ చేసి ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ముక్తినాథ్ వచ్చి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఒకరా వెళ్ళేవాళ్ళు దారిలో ఇక్కడ లంచ్ చేసి వెళ్ళండి, డిన్నర్ చేసి వెళ్ళండి, టిఫిన్ చేయండి, ఏది చేసినా చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా మన ఇంట్లో వండుకొని తిన్నదానిలాగా ఉంటుంది. ఒకసారి చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఆమె హోటల్ ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తుందో చూడండి. ఇవన్నీ వంటకు వాడే వస్తువులే. ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్లో అమ్మినట్టు మందు కూడా అమ్ముతారు. కాకపోతే ఏంటంటే ఆమె చూడండి, ఈ ప్లేట్స్ కానీ, ఈ టేబుల్ సెటప్ కానీ, కాఫీ షాప్ కానీ, ఇక్కడ ప్రతిదీ ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేసిందో చూడండి. చాలా అద్భుతంగా నీట్గా ప్లేట్లు చూడండి ఎంత నీట్గా సర్ది పెట్టిందో. మాకు ఇప్పుడు ఆ ప్లేట్లలోనే వడ్డించి పెట్టింది. మళ్ళీ కడిగి ఎంత నీట్గా పెట్టిందో చూడండి. ఆ బౌల్స్ కానీ, పైన కుక్కర్లు కానీ, ఇక్కడ మళ్ళీ ఇక్కడే ఒక చిన్న నర్సరీ కూడా మెయింటెనెన్స్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా. సిస్టర్ మాత్రం మీకు ఎవరైనా ముక్తినాథ్ వచ్చి పోక్రా టు ముక్తినాథ్ వెళ్ళే దారిలో అప్ అండ్ డౌన్ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మీకు లంచ్ డిన్నర్ ఏదైనా చాలా బాగా చేసి పెడుతుంది సిస్టర్. ఈమెనే చూడండి ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేసిందో. ఇక్కడ ప్రతిదీ చాలా నీట్గా, రూమ్తో సహా, సిట్టింగ్ ఏరియాతో సహా ప్రతిదీ చాలా అద్భుతంగా నీట్గా మెయింటెనెన్స్ చేసింది. కిచెన్ చూడండి, కిచెన్ కూడా ఎంత నీట్గా ఉందో. అది కిచెన్ అనమాట. కిచెన్లో కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేసింది. అప్పటిదప్పుడు మేము రాత్రి 8:30కు వస్తే అప్పటిదప్పుడు వండి పెట్టిందనమాట. మీరు ఎప్పుడైనా వస్తే సిస్టర్ని మాత్రం మీట్ అవ్వండి. చాలా మంచిగా భోజనం అయితే పెట్టింది మాకు. టిఫిన్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ ఏది కావాలన్నా మీకు అద్భుతంగా చేసి పెడుతుంది అనమాట. వచ్చి ఒక 5 మంది ఉన్నారంటే అప్పటిదప్పుడు రెడీ చేసి పెడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బోలో ఆపి, नमस्कार। థ్యాంక్ యూ. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుడ్ కోర్ట్ మాత్రం చాలా అసలు ఒక సేల్స్ మ్యూజియం లాగా ఉంది. చాలా నీట్గా మెయింటెనెన్స్ చేసింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మొత్తం హైజెనిక్గా ఆర్గానిక్ ఫుడ్ అనమాట. న్యాచురల్గా మనకు అప్పటిదప్పుడు మనకి ఏం కావాలంటే అప్పటిదప్పుడు రెడీ చేసి ఇచ్చింది అనమాట. చాలా చలిగా కూడా ఉంది, భయంకరమైన చలి. ఇక్కడంతా మంచు కొండలు, కానీ ఫుడ్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టింది. ఇక్కడ సిస్టర్ కూడా చూడండి ఎన్ని అవార్డ్స్ గెలుచుకుందో. ఫుడ్ చేసి మా మెయింటెనెన్స్ ఆర్గానిక్గా మెయింటెనెన్స్ చేయడం వల్ల ఆమెకు ఎన్నో అవార్డ్స్, ప్రతి అవార్డు చూడండి ఇక్కడ ఎన్ని అవార్డ్స్ అంటే అన్ని అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు. ఫుడ్ మాత్రం అద్భుతంగా చేసి పెట్టింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆమె ఎంత సింపుల్ సిటీగా ఉందో చూడండి. ఇన్ని అవార్డులు గెలుచుకున్నా కూడా అసలు ఎంతో సింపుల్గా మేము అడగగానే ఎమ్మటే ఫుడ్ రెడీ చేసి ఇచ్చిందనమాట రాత్రి 8:30కి. ఎందుకంటే ఇక్కడ మొత్తం రోడ్ బాగలేదు. పోక్రా టు ముక్తినాథ్ రావడానికే దగ్గర 6 to 7 అవర్స్ పట్టింది. ఆ ప్రాసెస్లో ఎక్కడ చూసినా కూడా చాలా ప్రైసెస్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఇక్కడ సిస్టర్ మాత్రం రీజనబుల్ ప్రైస్లో మాకు మంచి ఫుడ్ చేసి ఇచ్చింది. అప్పటిదప్పుడు చేసి ఇచ్చింది. చూడండి ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి ఆమెకి. మొత్తం నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. దానివల్ల మీకు చూపిస్తున్న ఇంత చిన్న పల్లెటూరు ఇది. ఈ పల్లెటూరులో సిస్టర్ ఇట్లా ఈమె కష్టపడి ఒక ఫుడ్ కోర్ట్ నడిపించుకుంటూ ఇన్ని అవార్డులు గెలుచుకుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆమెకి. చూడండి మొత్తం అవార్డ్స్ ఫ్రెండ్స్ బ్యాక్లో. చాలా గ్రేట్ ఇది. ఈరోజు ఒక మంచి పర్సన్స్తో మీట్ అయ్యాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. సిస్టర్ మాత్రం ఒక సొంతం ఇంట్లో మనిషిలాగా అందరికీ ఈ రాత్రిపూట టపాటా భోజనం రెడీ చేసి పెట్టేసింది అనమాట. అందుకోసమని ఇది చూపిస్తున్నాను. ఆమెని ప్రజెంట్ చేస్తే సంతోషం అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇలాంటి మంచి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, రేర్గా ఉంటారు అనమాట. దాని గురించి మీకు తెలియాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ముక్తినాథ్ వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ మీరు ఫుడ్ కానీ, లంచ్ కానీ, టిఫిన్ కానీ ఏదైనా సరే సిస్టర్ ఎప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తుంది. వాళ్ళ దగ్గర స్టాక్ ఏమి ఉండదు. ఫ్రెష్గా అప్పటికప్పటికే ఒక 1/2 అవర్ కూర్చుంటే మనకు రెడీ చేసి ఇస్తుంది అనమాట. సిస్టర్కి నా తరఫున అయితే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు. నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.